హలో గైస్, వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మీ లింకల సాయి ముద్రాజ్. ఈరోజు కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం అయితే మనం వచ్చేసాం ఫ్రెండ్స్. మీకు ఈ గుడి కోసం, ఈ గుడి చరిత్ర కోసం చాలా విషయాలు మీకు చూపెడతాం ఈ వీడియో ద్వారా. ఈ వీడియో నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, నా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు అప్డేట్స్ అనేది వస్తుంది. మీ లైక్ అండ్ సపోర్ట్ అని చాలా అవసరం మాకు. ఈ టెంపుల్ విషయాలన్నీ మీకు చూపెడతాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఏం కావాలి? అటుపని తింటావా? ఏం తింటావు? పోతుంది వానా పోతుంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం నిన్ను చూద్దామని. రండి ఫ్రెండ్స్, ఒంటిమిట్ట రాముల వారి దర్శనానికి అయితే వెళ్తున్నాను. రండి రండి. చాలాసార్లు నేను యూట్యూబ్లోనే చూసాను ఈ టెంపుల్ని. సరే లైవ్గా స్వామివారి దర్శనం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. రండి మీరు చూద్దాం. ఒంటిమిట్ట రామాలయం. అవి ఇంకా పొద్దున్న చూపెట్టు, ఇంకా చూపెట్టు చూపెట్టు. ఫ్రెండ్స్, ఇది ఒంటిమిట్ట రామాలయం ఫ్రెండ్స్. ఇది రాముల వారు వనవాసంకి వచ్చినప్పుడు ఇక్కడ స్వామివారు అంటే జాంబవంతుడు దీన్ని ప్రతిష్ఠించాడంట. ఇక్కడ ఈ టెంపుల్లో హనుమంతుడు ఉన్నాడు. అప్పటికి హనుమంతుడు పరిచయం కాని టైంలో అప్పుడు వెలిసిన జాంబవంతుడు పెట్టిన గుడి ఇది. ఇందులో ఓన్లీ రాముడు, సీత, లక్ష్మణుడు మాత్రమే ఉంటారు. ఆంజనేయ స్వామి మాత్రం ఉన్నాడు. ఫైనలీ ఒంటిమిట్ట రామాలయం దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో పుణ్యక్షేత్రంలో కలుద్దాం మనం. కీప్ వాచింగ్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. ఇది చాలా పురాతనమైన గుడి. ఇది 1100 సంవత్సరాల కింద.
1100 సంవత్సరాల టెంపుల్స్ ఇది. రాముడు వనవాసం చేసిన టైంలో ఇక్కడ వెలిచారంట. ఇక్కడ వచ్చారు వనవాసం టైంలో. అప్పుడు ఇది జాంబవంతుడు ఈ గుడిని నిర్మించారు. ఇది గోపురము. టెంపుల్ వర్క్ అయితే నడుస్తుంది. ప్రస్తుతానికి ఉత్సవ విగ్రహం కింద మనకు దర్శనం అయితే అయింది. ఇది గజస్తంభం పోయింది, దీనికి గజస్తంభం పెట్టారు. ఫైనల్గా ఒంటిమిట్ట రామాలయం దర్శనం అయితే చేసేసుకున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు కొత్త వీడియోస్ చాలా వస్తాయి. నెక్స్ట్ వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఆ వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్. మీరు ఇంకా సాయి ముద్రాజ్. ఇప్పుడు పొడుగు తీసుకో. కొట్ట కాళ్ళు పంపనే హాయ్ గైస్, చూసినావా? ఇక ఒంటిమిట్ట రామాలయంకి వచ్చినాం ఫ్రెండ్స్. ఇక చూడు, ఇంతకుముందుకు ఎప్పుడో పరిచయం ఉన్నట్టు వచ్చి ఇక నన్ను ఎట్లా ప్రేమగా ఎట్లా అర్థమవుతుంది. మేము ఫస్ట్ టైం మేము వచ్చింది ఇక్కడికి. అయినా దీని ప్రేమ చూడు. ఇక మొత్తం ఇక చూడు ఎంత ప్రేమ చేస్తుంది. మొత్తం లాడ్ ఇగో నన్ను చూసుకొచ్చేది. ఇదే ఫస్ట్ టైం మేము చూడనే ఫస్ట్ టైము. అయినా ఇది ఎంత ప్రేమ చూడండి ఫ్రెండ్స్. ఎంత లాడ్ చేస్తుంది చూడు. రాయమని చెప్తుంది చూడండి. ఇక ఇట్లుంటుంది గోమాతల ప్రేమ. అందుకే గోవుల్ని సేవ్ చేయండి అని చెప్పేస్తుంది చూడండి. వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మీ లెంకల సాయి ముద్రాజ్. ఫ్రెండ్స్, మేము తిరుపతి వెళ్ళే దారిలో ఒంటిమిట్ట శ్రీ సీతారామస్వామి టెంపుల్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ చాలా అంటే చాలా మహిమగల స్వామి. ఇక్కడ ఏంటంటే స్వామి వారు వనవాసంకి వచ్చినప్పుడు ఈ స్వామి ఇక్కడ వచ్చారంట. ఇక్కడ జాంబవంతుడు ఈ స్వామి వారి టెంపుల్ నిర్మించారు. ఇక్కడ గర్భగుడిలో హనుమంతుడు అనేది ఉండడు. ఎందుకంటే వనవాసం వెళ్ళేటప్పుడు అప్పటికి ఆంజనేయుడు పరిచయం అనేది కాలేదు. అప్పుడు అంతకు ముందుకే 1100 ఏళ్ల కిందనే దీన్ని స్వామివారు వచ్చారు కాబట్టి ఇక్కడ ఈ టెంపుల్ నిర్మించారు. ఇక్కడ ఉన్న స్థానికులతో ఈ టెంపుల్ మహిమలేంటి, ఈ టెంపుల్ ఎవరు కట్టించారు, దీని చరిత్ర ఏంది, ఇక్కడ ఈ అమ్మని స్థానిక శబరిమాత ఉన్నది. ఈ అమ్మని అడిగి కొన్ని విషయాలు మీకోసం మన సబ్స్క్రైబ్ కోసం ఈ వీడియోస్ కొంతమంది విషయాలు తెలుసుకుందాం. అమ్మ, ఈ గుడి అసలు ఎవరు కట్టిరు, దీని చరిత్ర ఏంది, ఎప్పుడు ఇంతమంది ఏందమ్మా ఈ చరిత్ర టెంపుల్? ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆంజనేయులు ఆయనకు పరిచయం అయ్యాడు. చెప్పమ్మా, ఎప్పుడు ఓపెన్ అవుతుంది గుడి? ఎన్ని గంటలకు? పొద్దున ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఆ టైం చూడ. నా దిక్కు పొద్దున 5కు తెరుస్తారు. నా దిక్కు చూసి చెప్పు. పొద్దున 5కు తెరుస్తారు, సాయంకాలం 9కి ముచ్చారు. ఈ గుడి ఎవరు కట్టించారమ్మా, ఈ పురాతనమైన గుడిని? ఈ గుడి ఒంటిమిట్ట ఆయన పేరు. ఒంటిమిట్ట అంటే అన్నదమ్ముల పేరు? వాళ్ళ అన్నదమ్ముల ఒంటడు ఒంటిమిట్ట అన్నదమ్ములు అంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఒంటిమిట్ట జామున కట్టారు. కట్టినాక కొన్ని రోజులు ఉన్న తర్వాత ఒక భోగం రంగాశాన్ని ఇచ్చింది జామున. అప్పుడు ఆమెను చూసి తమ్ముడు చూశాడు. ఆమెను ఒక కొండ ఒక పక్క మూల ఆగిపోయాది. అంటే ఈ పొద్దున ఈ గుడి ఎన్ని గంటలకు తెరుస్తారమ్మా? 5కు. సాయంత్రం ఎప్పుడు బంద్ చేస్తారు? 9కి. ఎప్పుడు జనాలు అంతా ఇక్కడనే వస్తుందా? ఇది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ చరిత్ర. చూడండి, ఆవులకు వాళ్ళు అట్టి పనులు వేసాము. ఆ ప్రేమ చూడండి, ఎంతో ప్రేమ, మనతో ఎంత ప్రేమ కన్నా అంత ప్రేమ వచ్చి మనతో పలకరిస్తున్నాయి. మన దగ్గరగా కౌగిలించుకొని మన ఎంత చాలా అంటే చాలా ప్రేమ చూపెడుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉంటది మూగజీవాల ప్రేమ. గోమాతల్ని, అందుకే గోమాతలను ప్రేమించండి, గోమాతల్ని పూజించండి. సేఫ్ ఫర్ గోమాత. ఉన్న స్థానికులు మాత్రం ఈ టెంపుల్ కోసం ఈ చరిత్ర అంతా చెప్తున్నారు. ఇద్దరే అన్నదమ్ములే ఈ గుడిని కట్టారంట. చాలా ఇద్దరు భక్తులు, ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు కట్టారు.
అసలు టెంపుల్ 1100 సంవత్సరాల టెంపుల్ కి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మొన్న నైట్ మేము తిరుపతికి వెళ్ళేటప్పుడు ఈ నైట్ మేము రాత్రి 11:30 రాత్రి టైంలో పోయినాం. టెంపుల్ బంద్ ఉంది. ఫైనల్ గా ఇప్పుడు మళ్ళీ తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలో మేము స్వామివారిని దర్శించుకున్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ గోమాతలు గిన చూడండి, అసలు మనతో ఎంత ప్రేమగా ఉంటేనే అసలు మనల్ని వచ్చి పలకరించుకొని కౌగిలించుకొని ఉంటుంది. ఈ పెద్దావిడ అమ్మ చాలా విషయాలు అమ్మ చెప్పింది. అమ్మ చాలా ధన్యవాదములు. పొద్దున 5 నుంచి రాత్రి ఎప్పటిదాకా టెంపుల్ 9కి ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల దాకా టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడన్నా రావాలనుకుంటే స్వామిని దర్శనం చేసుకొని చాలా మహిమగల దేవుడు, అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఫ్రెండ్స్. ఇంకేంటి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా మోర్ అప్డేట్స్ కోసం కావాలంటే నా యూట్యూబ్ వెంబడే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు మంచి మంచి వీడియోస్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ లెంకల సాయి ముద్రాజ్. బాయ్.